ఆ రోజున. సరే ఇవాళ కాంప్రమైజ్ అయిపోయాడు ఆయన, వీళ్ళని తట్టుకోలేక. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇతన్ని చేశారు, అయిపోయింది. ఆ మొక్కనే 4 రోజులు చేసుకోవచ్చుగా ఇక. అలా కాకుండా మధ్యలో జగన్ వెళ్ళనివ్వకూడదు, జగన్ వెళ్ళాలంటే భయపడాలి, జగన్ వెంట తిరగాలంటే భయపడాలి. అంటే అదేమో మాస్ క్యారెక్టర్. అతని వెనకాల ఉండే బ్యాచ్ అంతా మాస్ బ్యాచ్ ఎక్కువ, జగన్ అంటే పడిసొచ్చే వాళ్ళలో మాస్ ఎక్కువ. లైక్ ఇప్పుడు సినిమా హీరోలు వచ్చినప్పుడు మీరు అటు వెళ్ళొద్దు అంటే మీదకి వెళ్ళిపోతారు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళొద్దు అంటే ఆగుతారా? పవన్ కళ్యాణ్ ఆగండ్రని ఆయన అన్నా సరే అరుస్తూనే ఉంటారు కదా, చూస్తుంటాం కదా. అతనికైనా ఇతనికైనా ఉండేది మాస్, వాళ్ళని ఆపలేరు. అది తెలిసినప్పుడు పోనీయండి, ఆ తర్వాత రాసుకోండి 2-3 రోజుల పాటు. అక్కడికి వెళ్తే పంట పొలాలు తొక్కాడు, లేకపోతే పొగాకు బేళ్లు తొక్కాడు, లేకపోతే ఇట్లాంటివి రాసుకోండి, తప్పదు రాసుకోవడం అన్నటువంటిది. లేదా ఒక సిస్టమ్ పెట్టండి, ఇదిగో జగన్ వస్తున్నాడు ఈ రూట్లో, ఈ పక్కన రోడ్డు పక్కన నుంచోండి, మేము ఒక రోప్ పెడతాం, లేదా ఈ డివైడర్ల దగ్గర పెడుతుంటారు కదా ఈ ట్రాఫిక్ ఇబ్బందిగా పోగొట్టడం కోసం అని చెప్పేసి తోపుడు, అట్లాంటి లైన్లో పెట్టండి, బ్యారికేడ్ దాని వెనకాల నుంచోమని చెప్పండి. గుడ్, అంతవరకు. మధ్యలో నుంచి పోనీయండి, అయిపోద్ది పని. అయిపోతే అక్కడ వాళ్ళు అట్ట చేశారు, బీడీలు తాగి ఉమ్మూసారు, లేకపోతే కనుక సిగరెట్లు తాగుతారు, వాళ్ళు మందు దాగి కూడా వచ్చారు, ఇలాంటి దుర్మార్గులా అనేదో రాసుకొని ఇష్టం వచ్చినట్టు. కానీ రానీయం, కదలనీయం, తిరగనివ్వం, 100 మంది